ఈ రోజున జయశ్రీకి జరిగినటువంటి అన్యాయం నిన్నటి నుంచి మీడియా సమయముఖ్యంగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే నిన్న కనీసం ఒక 10 మీడియా టీవీస్ రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా పోలీసులు కూడా వచ్చారు, ఆ పాప గోస చూశారు. చూసి కూడా ఎవరూ స్పందించిన విధంగా వాళ్ళు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. తెల్లారు మేమందరం, వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పిన్నిలు అన్నలు అందరూ వచ్చారు ఇక్కడికి. కానీ మా ప్రజా సంఘాలు ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రతి చెల్లెళ్ళు అక్కలు అన్నలు అందరూ వచ్చేసరికి వెంటనే తాళం వేసుకుని రాత్రే ఉటావుటీని వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇట్లా ఉటావుటీని వెళ్ళిపోతే ఈ సమస్యకి పరిష్కారమా? వాస్తవానికి పాప అక్కడికి వెళ్ళి కాపురం చేయాలనే ఉంది వాళ్ళకి, మా పాపకి. కానీ వాళ్ళు డైవర్స్ కేసు వేసిన తర్వాత ఏ ఆడపిల్ల అయినా సరే భర్త డైవర్స్ కేసు వేస్తే వెళ్ళి కాపురం చేయగలదా? ఎందుకంటే కనీసం 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, అటు ఇటు పిలిచి మాట్లాడుకోవడం చేయడం జరిగినట్లయితే మాలాంటోళ్ళం కూడా 10 మంది వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి తప్పు ఈమెలో ఉందా ఆయనలో ఉందా ఇద్దరితో మాట్లాడి కాపురాలు నిలబెట్టాలే తప్ప కాపురాలని తీసే విధంగా ఎవరు కూడా మాట్లాడం మనం. ఈ రోజున పాపకి టార్చరే కాకుండా అన్నం పెట్టని పరిస్థితిలో కూడా వాళ్ళు ఒక ఆడపిల్లని ఇట్లా రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేసి కోర్టులో కేసు ఉండగా మేము ఎట్లా చేస్తామని అంటారు. కోర్టులో కేసు ఎవరు వేసారు? కోర్టులో కేసు తనే వేసినప్పుడు తను తిరగాలి, పాపకి న్యాయం జరపాలి కదా. అందుకని ప్రజా సంఘాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు కూడా వచ్చారు, డప్పు దర్వాజన్ అన్నగారు కూడా వచ్చారు, రండన్న. ఇక్కడ మిత్రులు అందరూ కూడా చాలా ఉద్యమకారులు. అన్నగారికి నమస్కారాలు. అన్నగారు గత 3 సంవత్సరాలుగా ఈ పాపకి పెళ్ళయి ఇబ్బందులకు గురయ్యి కనీసం టిఫిన్ అన్నం కూడా సరిగ్గా ఇంట్లో పెట్టని పరిస్థితి, తన్నుడు. కనీసం ఈ పాప దగ్గరికి భర్త రావాలంటే కూడా అత్తమామ పర్మిషన్ తీసుకుని రావాల్సినటువంటి, కాపురం చేయడానికి కూడా ఇంకా పర్మిషన్ తీసుకుని చేయాల్సిన రోజులు ఉన్నాయి. అన్న మీరు అందరూ పెద్ద మనుషులు, ఒకసారి మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మీ ఈ ఏరియా కాబట్టి మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందన్న. ఒకసారి దీని గురించి స్పందించి మాట్లాడండి అన్న. వాస్తవానికి నాకు నిన్న ఇందిరా మేడం చెప్పింది ఇష్యూ ఇట్లా జరుగుతుందని చెప్పి. అంటే గత కొన్ని రోజుల క్రితమే మాట్లాడినాక కూడా వాళ్ళు మాట తప్పి మళ్ళీ యథారాజ తథా ప్రజా అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా దాన్ని ఖండించవలసిందే. మహిళకు అనేది న్యాయం జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది. మహిళలకు ఖచ్చితంగా న్యాయం జరిగితే వరకు ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. ఎవరైతే అక్కడ చక్రి అనే అబ్బాయి వాడు ఎంతటి వాడైనా పర్లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రజా సంఘాల వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారంటే మహిళకు అన్యాయం జరిగిందనే విషయం వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. ఈ ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి నన్ను పిలవడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయితో పాటు నేను కూడా కొట్లాడతానని చెప్పి ఆమెకు నేను మాట ఇస్తా ఉన్నాను. కంపల్సరిగా ఆమెకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు నిన్న మాట్లాడినారు. మాట్లాడినా కానీ వాళ్ళకి నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ పైనుండి కిందికి రాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఆస్తిపరులు కావచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజాబలం ఉన్నది. ఇక్కడ వాస్తవానికి అన్యాయం జరిగినటువంటి మహిళ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు కావాలని చెప్పేసి నిన్న ఎంత గొడవ చేసినా కానీ వాళ్ళ ఉన్నటువంటి అధికార బలంతో కావచ్చు, పైసా బలంతో కావచ్చు, వాళ్ళు పొద్దున వచ్చేసరికి 6 o'clockకే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, ఎల్లుండైతే తప్పించుకోలేరు కాబట్టి చట్టం తన పని చేస్తుంది. తన వెంబడి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నాను.